ఎప్పుడు ఇంట్లోనే ఏం తింటాంలే అనేసి ఈరోజు హోటల్‌కైతే ఎళ్లి తిందామని ఒక ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అయితే సెర్చ్ చేసి మరీ వెళ్ళామనమాట. వెళ్ళిన తర్వాత ఈ కర్రీస్ అన్నీ చూడంగానే అరే భలే ఉన్నట్టున్నాయే అన్నట్టు అనిపించింది. కానీ ఎక్కడో తేడా కొడుతుంది. వెళ్దామా వద్దా అన్నట్టే ఆలోచిస్తూనే వెళ్ళామనమాట. వెళ్ళాక అక్కడ ఒక పెద్ద షాక్ అయితే తగిలింది. ఏంటో తెలుసా? ఏంటంటే డైనింగ్‌కి ఎక్స్‌ట్రా $1 అంటే ఆ టేబుల్‌కి $1 కాదు. పర్ పర్సన్‌కి $1 అనమాట. ఎంతమంది మనుషులొస్తే అంతమందికి $1 అయితే పడతది. మేమైతే 2 మెంబర్స్ ఎళ్ళాం కాబట్టి $2 అయితే ఎక్స్‌ట్రా కట్టారు. అది బిల్లులో చూసామనమాట లాస్ట్‌లో. తర్వాత అడిగితే చెప్పారు ఇట్లాగా అని. అప్పుడు పెద్ద షాక్. ఇక్కడొచ్చేసి ఇది కోంబో అయితే తీసుకున్నామనమాట. కోంబో అనంగానే రైస్ ఇచ్చారనుకోబాకండి. ఆ రైస్ ఎక్స్‌ట్రా $1.5 అయితే చార్జ్ చేశారు ఆ రైస్‌కి కూడా. ఇంకా పన్నీర్ కర్రీ ఏమన్నా మనం 2 కర్రీస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. 4 రోటీలు, ఆ తర్వాత ఒక పన్నీర్ కర్రీ అయితే ఇచ్చారనమాట. నాకు టేస్ట్ అయితే బిలో యావరేజ్ అనిపించింది. లాస్ట్‌లో మా పాపకైతే ఈ క్రాకర్స్ అనేది ఫ్రీగా ఇచ్చారు. కాకపోతే ఇవి ఎక్స్‌పైర్